ఊర్లల్లో దోస్తులు కలిస్తే అట్లా మండువ కాడికి పోతారు. నిమ్మలంగా ఓ దమ్ము పట్టి వెనకటి ముచ్చట్లు యాద్ చేసుకుంటారు. లేదంటే మంచిగా తోటల అడ్డా చూసుకొని సిట్టింగులు వేస్తుంటారు. పట్నంలో సుత బార్లు రెస్టారెంట్లు పోయి ఫామ్ హౌస్లు పబ్బుల కల్చర్ నడుస్తుంది. ఆడికి మంచిగానే ఉన్నది కానీ గా మత్తు కంటే ఇంకా గమ్మత్తు కావాలని గివిటి తెరువు మాత్రం పోకుండ్రి జర్రా. పరీక్షల పాస్ అయినోళ్ళబ్బా ఇల్లంతా. ఏం పరీక్ష అంటుండ్రా? డ్రగ్స్ పరీక్ష. హైదరాబాద్ కొండాపూర్లా రాత్రికి పబ్బుల డ్రగ్స్ గుంజుతుండ్రని పోలీసులకు మతలాబందితే ఎమ్మటే ఊరుకొచ్చిండ్రు. ఓ 64 మంది మీద డౌట్ వచ్చి ఒక్కొక్కళ్ళకు టెస్టులు చేస్తే 8 డ్రగ్స్ తీసుకున్నట్టు తేలింది. అందులో 5 గంజా వాడిండ్రట. ఇదే తొలత కాబట్టి కేసులు పెట్టకుండా మీ ఓడి ఎంత ఉత్తముడో చూడుండ్రని మమ్మీ డాడీలను పిలిచి గట్టిగానే కౌన్సిలింగ్ ఇచ్చి క్లాస్ తీసుకుంటారట. ఓ ఆంధ్ర ఐఏఎస్ మేడం కొడుకు సుతా ఉన్నాడట దొరికినోళ్ళ దాంట్లే. యాక్టర్ ఏమక్కగిన ఇదే పబ్బులుంటే డ్రగ్స్ టెస్ట్ చేస్తే తీసుకోలేదని తేలిందట రిపోర్టులా. సో నెగిటివ్ వచ్చింది, వీడియోని పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. మీ హేమకి ఎప్పుడు తప్పలేదు, జెన్యున్ గా ఉంటది, ముక్కు సూటుగా ఉంటది. అయితే మొన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గారి డ్రగ్స్ కేసులా ఏపీ ఎంపీ గారు దొరికితే ఈ పబ్బుల ఐఏఎస్ కొడుకుండేటరకు డ్రగ్స్ తోటి ఆంధ్రాల ఎవరెవరికి లింకులున్నాయనేది ఎంక్వైరీ చేస్తున్నారట పోలీసులు. గిట్ల గుంజేటోళ్ళు గుర్తుంచుకోవాల్సింది ఏందంటే ఈ నడుమ ఈగల్ టీం వచ్చిందిరా నాయన. ఏడ గింత డౌట్ వచ్చినా కథమే మరి. మత్తు కోసం జిందగీ బర్బాద్ చేసుకోకుండ్రి జర్రా.